కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటోందన్నారు మంత్రులు. బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 17న కామారెడ్డిలో సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటున్నా మోదీ సర్కార్ సహకరించడం లేదని ఫైర్ అయ్యారు. బీసీలపై వీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు మినిస్టర్స్. ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి బిల్లులను అసెంబ్లీలో ఆమోదింప చేసి మరి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ గారు కేంద్రానికి రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఆమోదించకుండా మరి సైడే రాజకీయాలు బీజేపీ చేస్తూ ఉంది. ఈరోజు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ జరగాలని దాన్ని నెరవేర్చడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రథసారథి మన ఉమ్మడి నిజామాబాద్ బిడ్డ మరి మహేష్ అన్న గారిని కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంలో కూడా మరి ఒక సోషల్ జస్టిస్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి గ్రామ గ్రామాన కూడా ప్రజలకు తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి బహిరంగ సభకు తీసుకురావాలని మీరందరూ కూడా మరి వారధులుగా సారథులుగా ఈ సభను సక్సెస్ చేసుకునేందుకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కంకణబద్దులై కష్టపడి మరి ఆ బహిరంగ సభను విజయవంతం చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే పెండింగ్ లో ఉందో బీసీ 42% బిల్లు దాన్ని ఆమోదింప చేయాలన్నటువంటి ఒత్తిడి కూడా మనం పెంచడం జరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా మరి కదిలించాల్సిందిగా ప్రతి కార్యకర్తను నాయకులను విజ్ఞప్తి చేస్తూ 15వ తేదీ నాడు కామారెడ్డి వేదికగా ఆనాడు ఏ బీసీ డిక్లరేషన్ అయితే చేయడం జరిగిందో ఆ బీసీ డిక్లరేషన్ యొక్క మనం ఏ విధంగా చర్యలు తీసుకున్నాము, ఈరోజు కేంద్రం ఏ విధంగా దానికి మోకాలు అడ్డం పెడుతుందో అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తూ మన చిత్తశుద్ధిని రేవంత్ రెడ్డి గారి యొక్క సంకల్పంతో ఏ విధంగా ఈ ప్రభుత్వం పోతా ఉందో పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యతలు చేపట్టి 1 సంవత్సర కాలం పూర్తి అవుతుంది. కాబట్టి సంవత్సర కాలంగా ఈరోజు బీసీ సర్వే కులగణన జరిపించి దాని లెక్కలు బయట తీసి ఈరోజు 56% పైన బీసీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి మొత్తం మనం రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడమే కాకుండా మేము కేబినెట్ లో ఆమోదించాము, బిల్లు రూపంలో తీసుకొచ్చాము, ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చాము. జనగణనలో కులగణన శాస్త్రీయబద్ధంగా చేయటమే కాకుండా ఇదే కామారెడ్డి వేదికగా ఆనాడు మన నాయకులు ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారు కూతలు కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసినా చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం 2 లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు, పెద్ద కష్టము కాదు. అధికారంలో ఈనాడు మనం ఉండి 2 లక్షల మందితో ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఈ భారతదేశంలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప దొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. ఆ వెనుకబడ్డ జాతుల్ని
లెక్క కట్టి వాళ్ళకు కూడా విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలి అనేటువంటి మాట ఒక బీసీ బిడ్డ కాకుండా కూడా మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు, అదే మాదిరిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా బీసీలు కాదు. బీసీ నాయకత్వం ఆలోచన చేయాలి. రేపు 15 తారీఖులో జరగబోయేటువంటి సభ ఈ దేశంలో అందరూ కూడా మన దిక్కు చూసే సభ కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్న ఆశామాషి కాదు. 1,00,000కు పైగా తలలు లెక్క పెట్టుకున్నా కూడా 1,00,000కు పైగా మన సంఖ్యను చూపించి బీసీల అవసరాన్ని చూపించే సభ కాబట్టి